పెట్రోలు లీటర్కి ₹3.30, డీజిల్కి ₹3.14 ఆకస్మికంగా పెంచి మోడీ ప్రభుత్వం దేశ ప్రజలను దొంగ దెబ్బతీసింది. 5 రాష్ట్రాల ఎన్నికల ముందు ఆ తర్వాత ఒక్క నయా పైసా కూడా పెట్రోల్ ధరలు పెంచమన్నారు. నమ్మించి మోసం చేశారు. ఏమంటే ఇవాళ కుంటి సాగులు చెప్తున్నారు, పొదుపుగా వాడండి అంటున్నారు. పెట్రోల్ మీద లీటర్కి ₹21 పైన కేంద్ర ప్రభుత్వం యొక్క ఎక్సైజ్ డ్యూటీ పన్ను ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ద్వారా ₹19. ₹40 పైన ఒక్క లీటర్ పెట్రోల్ మీద ట్యాక్స్ వేస్తున్నారు, డీజిల్ మీద ట్యాక్స్ వేస్తున్నారు. మీ ట్యాక్సులు తగ్గించుకుంటే ఈ ధరలు పెంచాల్సిన అవసరం లేదు. గత 12 సంవత్సరాలలో 30 లక్షల కోట్ల రూపాయలు పెట్రోలు డీజిల్ మీద పన్నుల ద్వారా కేంద్ర ప్రభుత్వ ఖజానా నింపుకుంది. మీరు నష్టం ఏంటి? నష్టం కాదు, 30 లక్షల కోట్ల లాభం సంపాదించారు దీని మీద. ఆ డబ్బు నాకు పక్కన పెట్టి ఇవాళ నష్టం అని చెప్తున్నారు. కరోనా టైంలో అంతర్జాతీయంగా పెట్రోల్ రేటు పడిపోతే ఆ రోజు ఎప్పుడు రేట్లు తగ్గించలా, ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో పెరిగింది అంటున్నారు. దానికి తోడు పశ్చిమాసియా యుద్ధం అంటున్నారు. ఎవరు యుద్ధానికి కారణం? ట్రంప్ గారు, అమెరికా, ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ మీద దాడి చేస్తే దాన్ని అడ్డం పెట్టి మోడీ గారు జనం మీద ధరల యుద్ధం చేస్తున్నారు. మీరు ట్రంప్కి లొంగిపోయారు, అమెరికాకి లొంగిపోయారు. అందుకే చౌకగా ఆయిల్ దొరుకుతున్న రష్యా నుండి, ఇరాన్ నుంచి కొనుగోలు చేయడం ముందు రాలా. మీ లొంగుబాటుకి, మీ చేతగానితనానికి, మీ ఖజానా నింపుకోవటానికి జనం పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచే కట్టాలా? ఇది ఎంతటితోనే ఆగదు, ఇప్పుడే ఎదురు తిరగాలి. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోతాయి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రోజు మోడీ గారికి భజన చేస్తారు. మరి ఈ పాపంలో మీకు కూడా వాటా ఉంది. మీరు ఎన్డీఏలో ఉన్నారు, సమాధానం చెప్పాలి. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించకపోతే దేశవ్యాప్తంగా సిపిఎం అందరినీ కలుపుకుని ఉద్యమం చేస్తాం, ప్రభుత్వాన్ని నిలదీస్తామని మేము హెచ్చరిస్తాం. ఈ సూత్రాలు చెప్పడమే ప్రజలను మోసగించడమే. మోడీ గారి ప్రకటన చేసిన రోజే బెంగళూరులో 3 సభల్లో, హైదరాబాద్లో 3 సభల్లో, జామ్నగర్లో సభలో, తర్వాత రోజు సోమనాథ్లో రథయాత్రలు, రోడ్ షోలు చేశారు. ఆయన వచ్చేటువంటి విమానానికే గంటకి 10,000 లీటర్ల డీజిల్ వాడతారు. ఒక రోజులో 90,000 లీటర్ల డీజిల్ వాడారు. ఇవన్నీ ప్రజల సొమ్ముతో ప్రభుత్వాల్లో ఉన్నటువంటి అధినేతలందరూ కులుకుతున్నారు. వాళ్ళు ఇష్టారాజ్యంగా ఖర్చు పెడుతున్నారు. ప్రజల కళ్ళు కప్పడానికి మాత్రం ఈ మాటలు చెప్తున్నారు. జనం దగ్గర తినటానికే డబ్బు లేవంటే ఇంకా మీరు పొదుపు చేయండి, నూనె వాడకుండా పొదుపు చేయమనా? పెళ్లి జరిగితే మంగళసూత్రాన్ని బంగారం కొనుక్కోకూడదంట. కానీ అంబానీ గారు, అదానీ గారు 500 కోట్ల రూపాయలు ఒక బంగారు నగల కోసమే పెళ్లిలో ఖర్చు పెడతారు. మీకు నాయకులందరూ ఎంతెంత ఖర్చు పెడతారో తెలియదు. ఇదంతా ప్రజలు నమ్మించడానికి తప్ప ఇందులో చిత్తశుద్ధి లేదు. వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆడుతున్న కపట నాటకం మాత్రమే. మధ్యతరగతి మానవుడి మీద భారం పడినట్టే కదండి. ఈ గవర్నమెంటు కొద్దిగా దృష్టిలో పెట్టుకొని దాన్ని తగ్గించే ఆలోచన, ఆ దిశగా ఏమైనా వెళ్తే కొద్దిగా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నిత్యావసరాలు ఈ వారిని నిత్యావసరాలు కూడా పెరిగిపోతాయి కదండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ కొద్దిగా తగిన చర్య తీసుకుంటే సగటు మానవుడు కొద్దిగా జీవించడానికి అవకాశం ఉంటుందని నేను ఆశపడుతున్నాను. అంతే, భారం పడినట్లుగా కదా. ఇప్పుడు ఒకేసారి ₹3 అంటే ఇప్పుడు ఏదో ₹1.5, ₹2 అంత కామన్. అది ఒకేసారి ₹3.5, ₹3.20 పెంచారు. అది మరీ దారుణంగా పెంచలేదండి. సడన్గా అట్లా పెంచడం వల్ల మాకు కూడా ఇబ్బందిగానే ఉంది. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలే. సడన్గా ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ₹3 పెంచారు. పెట్రోల్కి, డీజిల్కి దానికి 3, దీనికి 3 పెంచారు. మేము ప్రైవేట్ కంపెనీలో కూలి పని చేసుకుని బతికేవాళ్ళమేనండి. ఏ రోజుకి ఆ రోజు పని చేసుకుంటే ఇబ్బందేనండి ప్రజలకి. మరి సామాన్యపోతే ఇప్పుడు అన్నిటికీ నిత్యావసరాలు అన్ని రేట్లు పెరిగిపోయి ఉన్నాయి కదా. ఈ రోజులను బట్టి మరి పెట్రోల్ రేట్లు పెంచడం అంటే బాగా ఇబ్బంది పడుతున్నాం సార్.